క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో ఏ రాష్ట్రానికి బెస్ట్ పెవిలియన్ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మిల్లెట్స్ ఆర్గానిక్స్పై బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్కు బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు లభించింది. గతేడాది డిసెంబర్లో కేరళ వేదికగా జరిగిన జాతీయ స్థాయి ఆర్గానిక్ ప్రదర్శనలోనూ ఏపీ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది. రెండవ ప్రశ్న. ఇండియన్ నేవీ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మిలన్ 24 ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి చెన్నై. ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. విశాఖపట్నం వేదికగా భారత నౌకాదళ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మిలన్ 24 ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఓసారి జరిగే మిలన్ను ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ భాగస్వామ్యంతో 1995లో ప్రారంభించారు. మూడవ ప్రశ్న. గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాను ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి యుఏఈ, ఆప్షన్ డి ఇటలీ. ఆన్సర్ ఆప్షన్ బి డెన్మార్క్. భారత్తో సుస్థిర ఇంధన సహకారాన్ని ప్రోత్సహించడం కోసం డెన్మార్క్ గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాను ప్రారంభించింది. జిఎఫ్ఏఐ అడ్వైజరీ బోర్డులో ఇండియా హైడ్రోజన్ అలయన్స్, డానిష్ ఎనర్జీ ఏజెన్సీ వంటి కీలక సంస్థలు ఉన్నాయి. నాలుగవ ప్రశ్న. ఎవరి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ స్వామి వివేకానంద, ఆప్షన్ బి బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ సి భగత్ సింగ్, ఆప్షన్ డి ఖుదీరామ్ బోస్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వామి వివేకానంద. భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని 1984లో భారత ప్రభుత్వం ప్రకటించగా 1985 నుంచి ఏటా జనవరి 12న ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ఐదవ ప్రశ్న. జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 10, ఆప్షన్ బి జనవరి 11, ఆప్షన్ సి జనవరి 12, ఆప్షన్ డి జనవరి 13. ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 12. భారత్లో ఏటా జనవరి 12ని జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజారోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మసిస్టుల సేవలను గుర్తు చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆరవ ప్రశ్న. ఐన్స్టీన్ ప్రోబ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఆప్షన్ డి చైనా. ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు చైనా జనవరి 9న ఐన్స్టీన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. లోటస్ ఆకారంలో ఉండే ఈ శాటిలైట్ని సిచువాన్ ప్రావిన్స్లోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఏడవ ప్రశ్న. గుర్రపు స్వారీలో అర్జున అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ దీక్షా దాగర్, ఆప్షన్ బి వైశాలి, ఆప్షన్ సి సారుల్ చౌదరి, ఆప్షన్ డి దివ్యకృతి సింగ్. ఆన్సర్ ఆప్షన్ డి దివ్యకృతి సింగ్. రాజస్థాన్కి చెందిన హార్స్ రైడర్ దివ్యకృతి సింగ్ గుర్రపు స్వారీలో అర్జున అవార్డు అందుకున్న తొలి మరియు ఏకైక భారతీయ మహిళా అథ్లెట్గా నిలిచింది. దివ్యకృతికి ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 9న అందజేశారు. ఎనిమిదవ ప్రశ్న. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత షూటర్ ఎవరు? ఆప్షన్ ఏ జహ్రా ముఫద్దల్, ఆప్షన్ బి ఇషా సింగ్, ఆప్షన్ సి రితమ్ సాంగ్వాన్, ఆప్షన్ డి సౌరభ్ చౌదరి. ఆన్సర్ ఆప్షన్ సి రితమ్ సాంగ్వాన్. భారత షూటర్ రితమ్ సాంగ్వాన్ మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్లో రితమ్ బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా ఇది సాధ్యమైంది. తొమ్మిదవ ప్రశ్న. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత విజయవంతమైన ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి సోయబ్ మాలిక్, ఆప్షన్ డి మహమ్మద్ నబీ. ఆన్సర్ ఆప్షన్ ఏ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ జట్టు గెలిచిన 100 విజయాల్లో భాగమై అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత విజయవంతమైన ప్లేయర్గా అవతరించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు అతనే కాగా ఆ తర్వాత 86 విజయాలతో సోయబ్ మాలిక్, 73 విజయాలతో కోహ్లీ వరుస స్థానంలో ఉన్నారు. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. వేలిముద్రల్లోనూ పోలికలు ఉంటాయన్న యూనివర్సిటీ ఏది? ఆప్షన్ ఏ కొలంబియా యూనివర్సిటీ, ఆప్షన్ బి యేల్ యూనివర్సిటీ,
ఆప్షన్ సి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.